హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల వేముల. మరి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సరికొత్త డ్రామా నడుస్తుంది. రాజకీయ స్వప్రయోజనాలకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది అనేది వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా అధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గాన్ని బుట్టలో వేయడానికి రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నాడని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించి సంచలనానికి నాంది పలికి బీసీ వర్గాల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు అనుకునే లోపే తన అనుయూలతో హైకోర్టులో పిటిషన్ వేయించి స్టే వచ్చేలా చేయడం, స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా పడేలా రేవంత్ రెడ్డి పెద్ద డ్రామా ఆడారని విశ్లేషకులు అంటున్నారు. హైకోర్టు ఆదేశాలు రాగానే రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తాం, ఎలాగైనా సాధిస్తాం అని చెప్పడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బీసీ సామాజిక వర్గాల్లో పెను దుమారం రేగింది. భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఎలాంటి ఫలితం ఉండదని తెలిసినా తన డ్రామాను ముఖ్యమంత్రి కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగైనా కాలయాపన చేయాలన్నదే ధ్యేయంగా కనిపిస్తుంది. దీంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ప్రజలు, న్యాయవేత్తలు, సామాజిక వర్గాలు ఈ విషయాన్ని వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నాయి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే దీనివల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా? 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంద్రసాని తీర్పు ప్రకారం రిజర్వేషన్ల పరిమితి 50% దాటరాదన్నది నిర్విధ అంశం. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు ఆ పరిమితికి దగ్గరగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మరింత పెంపు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం సాధ్యపడే విషయం కాదు. కాగా మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్, తమిళనాడులో 1 year రిజర్వేషన్ కూడా ఇలాంటి కారణాలతో సుప్రీంకోర్టులో నిలవలేదు. అందువల్ల తెలంగాణ సవాలు న్యాయపరంగా కఠినమైనదే. బీసీ వర్గాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వారి ఓట్లు ఏ పార్టీ గెలిచినా ఓడినా నిర్ణయించే స్థాయిలో ఉంటాయి. అందుకే ప్రతి పార్టీ బీసీలను ఆకర్షించడానికి పోటీ పడుతుందనేది వాస్తవం. సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రకటనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల కోసం పోరాడుతున్నాం అనే ప్రజాభావనను బలంగా వినిపించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ తీర్పు ఆలస్యం అయినా మధ్యలో మేము ప్రయత్నం చేస్తున్నాం అనే రాజకీయ లాభం మాత్రం దక్కుతుందన్నది పెద్ద ప్లాన్గా తెలిసిపోతుంది. ఇది స్పష్టంగా రాజకీయ పరంగా లాభదాయకమైన పావుగా చెప్పుకోవచ్చు. బీసీ వర్గాలు రిజర్వేషన్ పెంపును తమ హక్కుగా చూస్తున్నాయి. కానీ కోర్టు తుది తీర్పు ప్రతికూలంగా వస్తే నిరాశ, నిరుత్సాహం, నిరసనల వంటి పరిణామాలు సంభవించే అవకాశం కూడా ఉంది. కానీ కోర్టు తుది తీర్పు ప్రతికూలంగా వస్తే నిరాశ, నిరుత్సాహం, నిరసనల వంటి పరిణామాలు సంభవించే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇతర వర్గాలు తమ వాటా తగ్గిపోతుందనే భయంతో ఆందోళన చెందవచ్చు కూడా. ఈ విధంగా రాజకీయ నిర్ణయం సామాజిక సమతుల్యతకు పరీక్షగా మారవచ్చు. రాజ్యాంగ పరిమితులు మారకపోతే రాష్ట్రాలు రిజర్వేషన్లను పెంచడం అసాధ్యం. కాబట్టి నిజమైన పరిష్కారం కేంద్ర స్థాయిలో రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమవుతుంది. అది లేకుండా ఏ రాష్ట్రం చేసిన ప్రయత్నం కూడా తాత్కాలిక ప్రచార పద్ధతి మాత్రమే అవుతుంది. అయితే
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సీఎం సుప్రీంకోర్టుకు వెళ్తానన్న మాట ప్రజలకు ఆశను ఇచ్చినా ఫలితం అనిశ్చితమే. ఇది రాజకీయంగా బలమైన సంకేతం అయినా న్యాయపరంగా తాత్కాలిక ప్రయత్నం మాత్రమే. ప్రజల సంక్షేమం కోరుకునే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తూ రాజ్యాంగ మార్పుల దిశగా అడుగులు వేస్తేనే నిజమైన న్యాయం జరుగుతుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడంతో ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైన తరుణంలో ఎన్నికల ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని ప్రభుత్వం తన పిటిషన్లో బలంగా వాదించనుంది. ఇదే అంశంపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్పందిస్తూ రిజర్వేషన్లు 50% పరిమితిని దాటితే దేశంలో ఏ న్యాయస్థానమైనా అడ్డుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అతిక్రమిస్తే సమస్యలు తప్పవని ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. ప్రభుత్వము ఈ జీవోపై సుప్రీంకోర్టుకు వెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఏమి ఉండకపోవచ్చని ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. అనవసరమైన జాప్యం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడతాయని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి శ్రేయస్కరమని లక్ష్మీనారాయణ సూచించారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయనుంది? కేవలం ప్రజల దృష్టి మరల్చి కాలయాపన చేయడమే విధిగా పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. మరి ఇలాంటి ఎన్నో రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.